హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. సో తమ్నేల్ చూసుంటే మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉండాలి ఈ వ్లాగ్ ఏంటి అని. ఎస్, ఇది నా శ్రీమంతం వ్లాగ్. ఫస్ట్ మా ప్రిపరేషన్ అంతా కూడా షాపింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేసాము. నేను కట్టుకున్న శారీ అంతా మా వదిన దగ్గర తీసుకోవడం జరిగింది, జ్యువెలరీ ఎవ్రీథింగ్. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటికీ మేము మదీనాకి వెళ్ళాము. సో మేమేంటంటే బేసిక్గా డెకరేషన్కి ఒరిజినల్ ఫ్లవర్స్ యూస్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఆర్టిఫిషియల్లో వెళ్తే మనం దాన్ని రీయూజ్ చేయొచ్చు అన్నట్టుగా వెళ్ళామన్నమాట. మదీనాకి వెళ్ళి చూసాము. అక్కడ మాకు నచ్చిన ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని లోటస్ టైప్లో అలా తీసుకొని అండ్ కొన్ని జ్యువెలరీ, కమ్మలు ఇట్లాంటివి తీసుకునేది ఉంటే తీసుకొని వచ్చేసాము. అండ్ ఆ తర్వాత నేను ప్యాకింగ్ చేసుకున్నాను. సో నేను రిటర్న్ గిఫ్ట్స్ లాగా కుంకుమర్ని ప్లస్ ఒక బ్లౌజ్ పీస్, కలంకారీ బ్లౌజ్ పీస్ అలా ప్లాన్ చేశాను అనమాట. ఇక్కడైతే మా పాప కూడా హెల్ప్ చేసింది. అలా నాకు ఓపిక ఉన్నంత వరకు చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను. అండ్ ఇదైతే ముందు రోజు అనమాట శ్రీమంతంకి. సో మా దాంట్లో ఏంటంటే 5 కానీ 9 కానీ పలహారాలు పెడతారు. ఇవన్నీ అయితే మేమైతే ఆర్డర్ ఇచ్చి చేయించాము. చినాలు, అరిసెలు, బిళ్ళలు, మురుకులు, కరియలు. సో ఇలా 5 టైప్స్ అనుకున్నాము. అండ్ 5 కౌంటర్ పెట్టుకున్నాము. అవి ఏంటంటే ఒళ్ళో పెట్టినవి నేనే తినాలన్నారు కాబట్టి సో నేను అంతకంటే ఎక్కువ తినలేను. ముందు రోజు అంతా మెహందీ అన్నీ పెట్టుకున్నాము. అండ్ మేము బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవడం అంతా కూడా ఆ రోజు మార్నింగే వెళ్ళి అక్క, వదిన, నేను అండ్ మా హస్బెండ్ అండ్ బావ ఇద్దరు హెల్పింగ్కి వచ్చారు. సో అలా అంతా సెట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నా మేకప్ ఆవిడ రెడీగా ఉండే అనమాట. సో సింపుల్గా బేసిక్ మేకప్ చేయించుకుందాం అనుకున్నాను. అండ్ మా పాపకి ఓన్లీ హెయిర్ స్టైల్కి మాట్లాడాను నేను. అండ్ నా పెళ్ళి తర్వాత ఇదే ఈవెంట్ నేను మళ్ళీ మేకప్ వేయించుకోవడము. నేను మెయిన్ అకేషన్గా ఉండేది ఇది ఒక్కటే కదా, తర్వాత ఇంకేమున్న పిల్లలు, ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి కదా అన్నట్టుగా అనుకొని చేయించుకున్నాను. అండ్ అత్తయ్య మామయ్య బట్టలు పెట్టాక ఇంకా మళ్ళీ కంప్లీట్గా రెడీ అయ్యామన్నమాట. హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్. మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉండే. నాకైతే చాలా చాలా నచ్చింది. వాళ్ళ మేకప్ వర్క్ అంతా కూడా చాలా బాగుండే. అండ్ నాకు మేకప్ ఇంత కూడా పాడవకుండా ఈవినింగ్ దాకా సేమ్ మార్నింగ్ వేసినప్పుడు ఎలా ఉండేనో అలానే ఉండే. సో ఇక్కడ అంతా కూడా అక్కడికి వెళ్ళి మేమన్నీ సెట్ చేసాము. వదిన అండ్ వైషు, అక్క వీళ్ళంతా సెట్ చేశారనమాట. సో ఇలా ఏంటంటే 5 రకాల పళ్ళు, 5 రకాల పలహారాలు అండ్ సద్దులు అని చేస్తారనమాట ఒళ్ళో పెట్టడానికి. అవి ఏంటంటే 5 రకాల పులిహోరలు, 1 స్వీట్ అట్లా పెడతారనమాట. ఇంకా మేము వెళ్ళాక ఇంకెవరు రాలేదు. సో మాకు మంచి టైం దొరికిండే అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా అందరం కలిసి ఫొటోస్ తీయించుకున్నాము. సో ఎవరెవరైతే అక్కడికి వచ్చారో ఆ టైంకి ఉన్నారో సో మా కజిన్స్, మేము అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అవి ఇవి తీయించుకున్నాము. అండ్ సోలో ఫొటోస్ కూడా కొన్ని తీయించుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ నన్ను మా హస్బెండ్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి గంధం, గాజులు, స్వీట్ అన్నీ పెట్టిన తర్వాత ఏవైతే సద్దులు చేశారో ఇంట్లో ఆ పులిహోరలు అవన్నీ కొంచెం కొంచెం తినిపిస్తారు అనమాట. ఇంకా ఆ తర్వాత వడి నింపుతారు. సో అత్తయ్య వడి నింపిన తర్వాత మా హస్బెండ్తో నేను బొట్టు, గాజులు అన్నీ పెట్టించుకున్నాను. నేను ఎలా అయితే అవ్వాలి, నేను ఏవేవైతే కోరుకున్నానో అవన్నీ ముచ్చటగా చేయించుకున్నాను అన్నీ కూడా. సో అలా జరిగింది. ఇలా వడి నింపుతారనమాట. ఒళ్ళో పెడతారు ఫ్రూట్స్ అండ్ చేసిన పలహారాలు తెచ్చినవన్నీ కూడా. సో ఒక్కరే కాకుండా ఎవరెవరైతే వస్తారో ముత్తైదులు వాళ్ళతో కూడా పెట్టిస్తారనమాట.
మీరిలా చూడాలని. మొత్తానికి మా ఫంక్షన్ అంతా అలా హ్యాపీగా జరిగిందనమాట. ఎవరైతే చెప్పగానే వచ్చారో థ్యాంక్ యూ సో మచ్. నన్ను, నా బేబీని, నా ఫ్యామిలీని బ్లెస్ చేసినందుకు. ఇలానే మీ అందరి అభిమానం అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంతసేపు వీడియో చూసారు అంటే నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. చాలా ఫన్ ఉండబోతుంది ముందు. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. బాయ్.